బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి టీడీపీ యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఈ సభకు అలాగే చంద్రబాబు, పవన్ కూడా రానున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే కార్యకర్తల రాకను కూడా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. సభ కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు లోకేష్ 3132 కిలోమీటర్ల ప్రయాణం సాగించి భారీ ర్యాలీతో రేపటితో ఈ సభను ముగియబోతున్నారు. ఇక ఈ సభ కోసం ఇప్పటికే టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో ఏర్పాట్లను పూర్తి చేశారు. అధిక సంఖ్యలో కూడా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా ఈ సభకు విచ్చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక రేపు ఈ సభకు పవన్, చంద్రబాబు కూడా రానున్నారు. రైట్, రేపటి టీడీపీ యువగళం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, రేపటి యువగళం పాదయాత్ర ముగింపు సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి, మరికొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర అయితే మాత్రం నిన్నటితో ముగియడంతో కుప్పంలో మొదలైనటువంటి ఈ పాదయాత్ర నిన్న విశాఖపట్నంలో ముగియడంతో అయితే మాత్రము పూర్తిగా వైజాగ్లోని విజయనగరంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. భారీ బహిరంగకు సంబంధించి అయితే మాత్రం, ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్ర ప్రజల నుంచి హృదయ స్పందనకు అద్దం పట్టే విధంగా రాబోయే మార్పుకు సంకేతమా అన్నట్లుగా కూడా తన పాదయాత్ర అయితే మాత్రం కొనసాగిందని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది అంటే జనవరి 27న మొదలైనటువంటి ఈ పాదయాత్ర సుమారు అంటే 226 రోజుల పాటు ఈ పాదయాత్రను అయితే 97 నియోజకవర్గాలలో ప్రతి ఇంటి సమస్యలను అడిగి తెలుసుకునే విధంగా, అదే విధంగా ప్రతి నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే విధంగా అయితే మాత్రము నారా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ఎందుకంటే విశాఖ జిల్లా అగనంపూడి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ నుంచే పాదయాత్ర వస్తున్నా మీకోసం పాదయాత్ర అగనంపూడి నుంచే పాదయాత్రను అయితే మాత్రము ముగించారు. కాబట్టి అదే సెంటిమెంట్తో నారా లోకేష్ కూడా అక్కడే పాదయాత్రను ముగించారు. ఈ పాదయాత్రలో ముఖ్యంగా ప్రతి 100 కిలోమీటర్లకు 100 కిలోమీటర్లకి సంబంధించి అయితే మాత్రం అక్కడ శంకుస్థాపనలు ఆ 100 కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను గుర్తించి హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా కాలేజెస్కి సంబంధించి, అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యకి సంబంధించి టీడీపీ అధికారంలోకి రాగానే ఈ శంకుస్థాపనలు ఏదైతే వేసామో దాని ప్రకారమే అక్కడ నిర్మాణాలు చేపడతామని చెప్పేసి ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి చూసాము. అయితే గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేయగలుగుతాడా, అసమర్థుడు అని చెప్పేసి ఎవరైతే తన మీద పూర్తిగా విమర్శలు చేశారో వాళ్ళందరికీ చెంపపాటు దెబ్బగా అయితే మాత్రము పూర్తిగా అయితే వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఈ పాదయాత్రను కొనసాగించినటువంటి సందర్భం చూసాము. పాదయాత్ర 226 రోజుల పాటు, అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు పాదయాత్రకు అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా తర్వాత సజావుగా ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అదే నియోజకవర్గం నుంచి పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రకి సంబంధించి పూర్తిగా నారా లోకేష్ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో పూర్తిగా విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు కూడా అయితే మాత్రము చెప్తున్నారు. మరోవైపు పూర్తిగా తనలో రాజకీయానికి సంబంధించి, ఎందుకనంటే తనకి సంబంధించి రాజకీయ భవిష్యత్ కూడా యువతరాన్ని ఆహ్వానించే విధంగా రాజకీయాల్లో తను ఒక ఆదర్శంగా నిలుస్తారు అని చెప్పి కూడా ఒకవైపు రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే మాత్రం వినిపిస్తున్నటువంటి మాటలు. ఇక్కడ విజయనగరంలో పూర్తిగా భారీ బహిరంగ సభ, ఎందుకంటే తను 97 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కంప్లీట్గా ఎన్ని అవరోధాలు ఏర్పడ్డా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా సరే ఆ పాదయాత్రను ముగింపు చేయకుండా పూర్తి చేస్తాను అని తను కఠినంగా నిర్ణయించుకున్న తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్రను కొనసాగించారు. అయితే రేపు ఇక్కడ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అయితే మాత్రము ఈ సభ జరగబోతుంది. ఈ సభకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. దాదాపు స్టేజ్ ముందే, ఎందుకంటే ఇక్కడ ఈ ఏదైతే పాదయాత్ర ముగిసిన అనంతరం కూడా ఇక్కడ సభను ఏర్పాటు చేస్తారు. అటు జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అటు జనసేనకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు, అదేవిధంగా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇదే వేదికగా అయితే మాత్రము రానున్న
ఎన్నికలకి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ఏ విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అనే విధాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జనసేనకి సంబంధించిన వాళ్ళు ఇద్దరికి సంబంధించినటువంటి ఈ సభ కాబట్టి పూర్తి ఏర్పాట్లు చేశారు. దాదాపు కొన్ని ఎకరాల్లో అయితే మాత్రం వచ్చినటువంటి వాళ్ళు కూర్చునే విధంగా వాళ్ళకి చైర్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా లైటింగ్స్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. లైటింగ్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వచ్చిన ప్రజలందరూ స్క్రీన్లలో ఎక్కడికక్కడ స్క్రీన్లలో చూడడానికి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఈ సభ దాదాపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అయితే మాత్రము మొదలవుతుంది కాబట్టి ఈ సభకి 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాల్లో అయితే మాత్రము 11 ఉమ్మడి జిల్లాలలో మున్సిపాలిటీల్లో గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర కొనసాగించారు కాబట్టి దీనికి సంబంధించి విజయోత్సవ సభను దృష్టిలో పెట్టుకొని ఈ సభను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పాదయాత్రకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నారా లోకేష్ ఎక్కడ వెనకడుగు వేయకుండా పూర్తిగా పాదయాత్రను కొనసాగించి పాదయాత్రను పూర్తి చేశారు. ఇందులో ప్రజలు కూడా తనకు పూర్తిగా మమేకమయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి తమ సమస్యలను అడిగి తెలుసుకొని తమకి దగ్గర అవడంతో ప్రజల్లో కూడా ఒక మంచి ఈ పాదయాత్ర ద్వారా మంచి రెస్పాండ్ వచ్చింది. యువ నాయకుడు అధికారంలోకి ఖచ్చితంగా టీడీపీ వచ్చే దిశగానే వస్తున్న నేపథ్యంలోనే ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుందనే చెప్పుకోవాలి. మొత్తానికైతే ఈ సభకి సంబంధించి రేపు జరగబోయేటువంటి సభకి పూర్తి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ప్రజలకు ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు ఇక్కడికి వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సెప్టెంబర్ 9న చంద్రబాబును ప్రభుత్వ అక్రమంగా అరెస్టు చేయడంతో పాదయాత్రకు సంబంధించి సుదీర్ఘంగా విరామం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో అయితే ఆనాడు పోదలాడ వద్ద విరామం ఇచ్చి 79 రోజుల తర్వాత అంటే నవంబర్ 27వ తేదీన కూడా మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే యువగలం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం జీవోని కూడా తీసుకువచ్చింది. జీవో నెంబర్ 1ని చూపించి అవరోధాలు సృష్టించి కుప్పంలో పాదయాత్రను ప్రారంభమైనప్పటి నుంచి నారా లోకేష్ని అనేక ఇబ్బందుల్లో పెట్టినటువంటి నేపథ్యం చూసాము. ప్రజలకి అనేవి ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఫ్రెండ్లీగా అంటే ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని తీసుకొస్తాము. ఖచ్చితంగా ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎందుకంటే కులాలకి సంబంధించి కూడా అన్ని కులాలకి సామాజిక వర్గాలకి సంబంధించి అన్యాయం జరుగుతుంది. అలాంటి సామాజిక వర్గాలకి సంబంధించి అందరికీ సమన్యాయం జరిగే విధంగా జీవోలు తీసుకురావడంతో పాటు వాళ్ళకి పథకాలు తీసుకొచ్చే దిశగా కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం, మరోవైపు అయితే మాత్రం శంకుస్థాపనలు కీలకంగా మనం చూడాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి చేస్తామని శిలాఫలకాలు వేస్తారు. కానీ టీడీపీని అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి గట్టి నమ్మకంతో నారా లోకేష్ అయితే మాత్రము 100 కిలోమీటర్ల దూరం ప్రతి 100 కిలోమీటర్లు అయితే మాత్రము శంకుస్థాపన చేసిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా టీడీపీనే అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చినాక మీకు ఇచ్చినటువంటి అన్ని హామీలను ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికైతే మాత్రము నారా లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రకి సంబంధించి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రేపు జరగబోయే ఈ సభకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే మాత్రము పూర్తి కావచ్చాయి. రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సుజాత, అలాగే ఈ యువగలం పార్టీ ముగింపు సందర్భంగా రాబోయే ఏపీలో జరగబోయే ఎలక్షన్ నేపథ్యంలో మరి చంద్రబాబు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి రానున్న రోజుల్లోని ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్లాన్ అనేది ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి తన ఆలోచన ప్రకారమే ఒక్కొక్క అడుగు. ఎందుకంటే ఇప్పటికే గతంలో కూడా చంద్రబాబు నాయుడు అనేక కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా నారా లోకేష్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి సుదీర్ఘంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యే విధంగా అయితే మాత్రం ఈ పాదయాత్రను కొనసాగించారు. అయితే
రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ జనసేన పొత్తు మీద పోటీ చేసే విధంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలి, అదేవిధంగా టీడీపీ పోటీ చేయడనే అంశాల గురించి చర్చిస్తారు. తర్వాత కూడా ఇప్పటికే ఎన్నికలకి సంబంధించి చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అదేవిధంగా భేటీ అవ్వడం కూడా చూసాము. దాదాపు 3-4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఏపీ ఎన్నికలకి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి పథకాలు అందించాలి, రానున్న ఎన్నికలకి సంబంధించి అయితే పూర్తి మేనిఫెస్టోని కూడా తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రేపు ఒకే వేదిక మీద అటు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద అయితే మాత్రము ప్రజలకు ఎన్నికలకి సంబంధించి మేనిఫెస్టోని కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రము మొట్టమొదటిసారి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత అటు తన మీద ఉన్నటువంటి కేసులకి సంబంధించి చూసాము. తర్వాత అయితే మాత్రము తొలిసారి ఈ సభను నిర్వహిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ, టీడీపీ ఒకే వేదిక మీదుగా అయితే మాత్రము మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని అంశాలను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు కీలకంగా తెలుస్తుంది. సుజాత, అలాగే అటు జనసేన టీడీపీ నుంచి కూడా అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఇంతమందికి సరిపడా ఏర్పాట్లు అక్కడ పూర్తి చేశారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది విజయోత్సవ సభ జరిపినట్లుగా అయితే మాత్రం పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాదాపు 70 ఎకరాల్లో ఎందుకంటే అటు జనసేనకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఇద్దరు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి అటు ఆంధ్రప్రదేశ్తో పాటు, ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి తెలంగాణలో కూడా అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సభ ఏర్పాట్లు అయితే మాత్రము పూర్తిగా అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే ఒకవేళ సభ మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అయినా సరే సాయంత్రం అయింది కాబట్టి లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్పీకర్స్, సౌండ్స్ ఏవైతే ఉన్నాయో సౌండ్ స్పీకర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు 10 లక్షల మంది దాదాపు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కుర్చీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్క్రీన్లు ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఒక టీడీపీ అధికారంలోకి వస్తుంది, ఇది ఒక విజయోత్సవ సభగా అయితే మాత్రము వీళ్ళు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పాదయాత్ర ఏ విధంగా సక్సెస్ అయిందో, ఎన్ని ఆటంకాలు కలిగించినా, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఏ విధంగా కంప్లీట్ చేశామో అదేవిధంగా ఈ సభను కూడా విజయోత్సవ సభగా రానున్న ఎన్నికలకి సంబంధించి అధికారంలోకి వచ్చేది టీడీపీనే వస్తుంది, మేమే వస్తాము, ఖచ్చితంగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాము. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక సంక్షేమ పథకాలను అందించాము, ఆ సంక్షేమ పథకాల దిశగానే మళ్ళీ అడుగులు వేస్తాము అని సభా వేదికగానే అటు టీడీపీకి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి తమ మేనిఫెస్టోని ప్రకటించే విధంగా అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ముందు ఫ్రంట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వేదికగా ఎవరైతే ఉంటారో వేదిక ముందు అయితే మాత్రం విఐపీస్ వాళ్ళు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. తర్వాత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అభిమానులు ఉంటాయో వాళ్ళకు కూడా ఆ గ్యాలరీని ఏర్పాటు చేశారు. తర్వాత కార్యకర్తలు, సామాన్య ప్రజలు, అభిమానులు ఎవరైతే వస్తారో వాళ్ళకి గ్యాలరీ, అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా విఐపి గ్యాలరీ, అదేవిధంగా సామాన్యులకి సంబంధించి పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి సంబంధించి ఎక్కడికక్కడ గ్యాలరీస్ ఏర్పాటు చేసి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పార్కింగ్కి ప్రత్యేకంగా, ఎందుకంటే ఏపీ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సభ అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ సభా వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి దాదాపు 300 మంది సభ మీద కూర్చునే ఏర్పాట్లు చేశారు. అటు జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇదే సభా వేదిక మీద కూర్చొని ప్రజలకు అయితే మాత్రము మేనిఫెస్టో గురించి, అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఆటంకాలు కలిగించింది, ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టింది అనే విధంగా అయితే మాత్రము పూర్తిగా వాళ్ళు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మాత్రము
ఎవరు అనఫీషియల్గా అంటే ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే సభ మీదకి అనుమతిస్తారు. మిగతా వాళ్ళందరూ విఐపీలు కావచ్చు, వాళ్ళందరూ అయితే మాత్రము కింద కూర్చొని ఈ సభకి సంబంధించి అయితే మాత్రం స్క్రీన్లు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ నుంచే వీక్షించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సభకి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే మాత్రము పూర్తి చేశారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అటు యువగలం ఏదైతే పాదయాత్ర నారా లోకేష్ నిర్వహించారో ఆ విజువల్స్తో పాటు ఆ పిక్స్ కావచ్చు, లేదు అని అంటే తను పడ్డటువంటి పాదయాత్రలో తనకు కలిగించినటువంటి అవరోధాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, వాటన్నిటిని కూడా ఆ డిస్ప్లేలో వేసి ప్రజలు కల్లారా చూసి అసలుకి ప్రభుత్వం ఏ విధంగా తమని అడ్డుకుందే అనే ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా స్క్రీన్ అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దాంతో పాటు గత 2 రోజుల నుంచి, ఎందుకంటే ఇది అతిపెద్ద భారీ బహిరంగ సభ కాబట్టి 2 రోజుల నుంచి అయితే మాత్రము ఈ సభకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్కి సంబంధించి ఒక నెగిటివిటీ ఏదైతే ప్రజల్లో ఉందో ఆ నెగిటివిటీ పోయే విధంగా పూర్తిగా ఈ పాదయాత్రతో అయితే మాత్రము ఒక నెగిటివిటీ, ఈ నారా లోకేష్ యువ నాయకుడు, యువతరానికి ఒక మంచి భవిష్యత్తుని అందిస్తాడు, యువకులని రాజకీయాల్లోకి ఆహ్వానించేందుకు పూర్తిగా కంకణం కట్టుకున్నటువంటి నేత అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే తొలి రోజుల్లోనే ఈ పార్టీకి సంబంధించి సంస్థగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమంపై ఎక్కువ సమయం వెచ్చించారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక విమర్శలు వచ్చాయి. తను రాజకీయాలకి పనికిరాడు, రాజకీయాల్లో తన పాత్ర ఏమీ ఉండదు, కేవలం తను ఈ పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్తానని చెప్పినప్పటికీ పాదయాత్ర చేయలేడు, అసమర్థ నాయకుడు అని చెప్పేసి ఎంతోమంది తనను విమర్శించిన ఈ విమర్శలన్నిటినీ కూడా బ్రేక్ చేస్తూ సక్సెస్ఫుల్గా పాదయాత్రను, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అప్పుడు కొంతమేరకు అయితే మాత్రం బ్రేక్ వచ్చింది. ఎందుకంటే అటు కేసులకి ఒకవైపు నారా భువనేశ్వరి కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు, ముఖ్యంగా మహిళలకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మహిళలు అనేక మంది వాళ్ళ బాధను వ్యక్తం, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతూ మా లోపల ఉన్నారు, బయటికి రావాలి, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు అని చెప్పేసి ఎప్పుడైతే తన మీద నిందలు వేశారో దానికి సంబంధించి పూర్తి క్లియర్గా వాళ్ళకి ఎవరైతే కార్యకర్తలు వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నారా భువనేశ్వరి, అదేవిధంగా నారా బ్రాహ్మణి అందరు కుటుంబ సభ్యుల్లో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి అయితే మాత్రం ఒక మంచి స్పందన వచ్చింది. ఎప్పుడైతే నారా లోకేష్ యువగలం పేరుతో ఈ పాదయాత్రను పూర్తి చేశారు అయితే మాత్రం పూర్తి విశ్వాసం వచ్చింది. లోకేష్ ఒక సమర్థవంతమైన నాయకుడు, నారా లోకేష్ త్వరలోనే మంచిగా ప్రజలకు మేలు చేస్తారు, రానున్న ప్రభుత్వం కూడా టీడీపీదేనని చెప్పేసి ప్రజలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చర్చిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.